ఏమైన వలరా పైనుండి నీళ్లుకున్న గుణం ఏంటంటే పైనుండి ఎగువ నుండి దిగువ పారుతుంది. వాటర్కున్న గుణం ఏంటంటే ఎత్తైన స్థలం నుండి పల్లెపు అనుభవంలోనికి దిగుతుంది. ఎగువ నుండి దిగువ పారుతుంది. ఎగువ నుండి పొంగి ప్రవహిస్తున్న యోర్దాను నది. యాజకులు తమ పాదాలు సన్నిధి ప్రత్యక్షమైనప్పుడు, దేవుని మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఇలా పైనుండి పారుతున్న నీళ్లు వెనక్కి వెళ్ళడం మొదలెట్టింది. చప్పట్లు కూడా మొదలు వెనక్కి 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 అడ్డుగా ఉన్న సమస్య, ఆటంకాలు పరిచిన సమస్య వెనక్కి తిరగడం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత దూరం వెళ్ళింది తెలుసండి? దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో పోయి నిలబడింది అనమాట. ఆమె చెప్పండి గట్టిగా. దగ్గర కాదు, ఇక మీదట నీ సమస్య దరిదాపులో కూడా రాకుండా దేవుడు సమస్యను దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. సమస్యను దేవుడు గద్దించబోతున్నాడు. దూరంగా నిలబడి చూస్తుంది సమస్య. ఆమె చెప్పండి గట్టిగా.